మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ప్రజా ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి తీరిక లేదు, కానీ నేతల పంచాయతీలకు మాత్రం కొదవలేదు. పవర్ కోసం పాకులాటలే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునే నేతలు కాంగ్రెస్లో లేరని ఈ వివాదంతో మరోసారి రుజువైంది. తనకు తెలియకుండా దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని మంత్రి తప్పుపట్టారు. ఈ సమావేశంపై సీఎం రేవంత్కు లేఖ రాశారు. ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖ లేఖపై కడియం శ్రీహరి స్పందించారు. అభివృద్ధి గురించి పట్టించుకోని వాళ్ళు, ప్రజల మధ్య ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు కడియం. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారని, తాను ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యల గురించి అధికారులను కలిసే అధికారం తనకు ఉంటుందన్నారు. అధికారులను కలవడం ప్రజా ప్రతినిధుల ప్రాథమిక హక్కు అంటూ చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్కు లోబడే నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల అభివృద్ధిపై చైర్మన్లతో కలిసి దేవాదాయ కమిషనర్కు రిప్రజెంటేషన్ అందజేశామన్నారు కడియం. నియోజకవర్గ ఆలయాల గురించి మాట్లాడితేనే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా, తెలంగాణలోని ఆలయాల గురించి సమీక్ష చేయలేదన్నారు. అధికారులు తన దగ్గరికి వస్తే సమీక్ష అవుతుందని, తాను అధికారుల దగ్గరికి వెళితే రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా భావించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టాలని, తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో దేవాదాయ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించే విషయం గురించి ఆలోచించాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ లేరని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం కాలేదని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ గురించి ఆలోచించాలని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టారు. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరొకసారి మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కడియం శ్రీహరి ఇటీవల హైదరాబాద్ లో అధికారులను, ఏదైతే దేవాదాయ శాఖ అధికారులను కలవడం అనుకోవచ్చు. ఆయన వారితో సమీక్ష నిర్వహించాలని ప్రధానంగా కడియం శ్రీహరి ప్రెస్ నోట్ ద్వారానే స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయం మీదే నిన్న కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నా శాఖలో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నాడు, ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ లేఖ రాసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కొండా సురేఖను టార్గెటెడ్ గా ఆయన కూడా మాట్లాడినటువంటి తీరు మనకు కనిపించింది. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకున్నారు, అభివృద్ధి గురించి పట్టించుకొని వాళ్ళు, ప్రజల మధ్య ఉండని వాళ్ళు ఏదో రకంగా ఏదో విధంగా కాంట్రావర్సీ ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నానని స్పష్టంగా కొండా సురేఖను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి తీరు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ పరంగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే కొండా సురేఖ నిన్న రేవంత్ రెడ్డికి లేఖ రాసిందో ఈ విషయంలో ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నటువంటి ఒక స్పష్టత కూడా కడియం శ్రీహరి ఇచ్చినటువంటి పరిస్థితి. అధికారులను కలవడం ప్రజాప్రతినిధుల ప్రాథమిక హక్కు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. నా ప్రోటోకాల్ కు లోబడే స్టేషన్ నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల అభివృద్ధి గురించి దేవాదాయ శాఖ కమిషనర్ కలిసి రిప్రజెంటేషన్ అందజేశామని కడియం శ్రీహరి చెప్తున్నప్పటికీ మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో మొన్న ఆయన
దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కలిసినటువంటి సందర్భంలో అది సమీక్షగానే కనిపించింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన చైర్మన్లు, దేవాదాయ శాఖ అధికారులు, ఒక మంత్రి ఏ విధంగా అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆఫీసులో కూర్చొని సమీక్ష నిర్వహిస్తారో అదే తరహాలో కడియం శ్రీహరి వైఖరి కూడా కనిపించింది. ఆయన సమర్థించుకుంటూనే స్పష్టంగా అధికారులను కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆలయాల గురించి మాట్లాడనే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల గురించి సమీక్ష చేయలేదని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఏ తప్పు చేయనప్పుడు వివరణ ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుందని ఆయన సూటిగానే మీడియా ముఖంగా ఆయన కొండా సురేఖను ప్రశ్నించినటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి నీరు అందుతుంది. అయితే ఆ దేవాలయాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించే విషయంలో అందించాలన్న అంశాన్ని సురేఖకు చురకలు అందించే విధంగా చెప్పారు. ఎందుకంటే మంత్రి హోదాలో నా హోదాను తగ్గించే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద ఏ విధంగా కడియం శ్రీహరి రివ్యూ నిర్వహిస్తారు, సమీక్ష నిర్వహిస్తారని నిన్న సీఎం కు రాసినటువంటి లేఖలో ఆమె పేర్కొంది. కాబట్టి ఆమె బాధ్యతలను కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం కడియం శ్రీహరి చేసినటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దేవాలయాల ప్రాజెక్టు ద్వారా ఏ విధంగా నీళ్లు అందించాలో ఆలోచించాలి. దాంతో పాటు ఎంజిఎం ఆసుపత్రికి సూపరింటెండెంట్ గా ఇన్ఛార్జ్లను నియమిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి సూపరింటెండెంట్ ఎంజిఎం ఆసుపత్రికి లేనటువంటి పరిస్థితుల్లో ఆ నియామకానికి సంబంధించినటువంటి ఆలోచన చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ చేయడానికి వెనుక ఉద్దేశం కూడా పూర్తిగా ఎంజిఎం ఆసుపత్రి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఉంటుంది. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఎంజిఎం ఆసుపత్రి మీద దృష్టి సారించాలని సూటిగానే ఆమెకు చురకలంటించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మరోవైపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా వరంగల్ ఈస్ట్ సంబంధించినటువంటి నియోజకవర్గంలోనే ఉంటుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కొండా సురేఖ నియోజకవర్గానికి ఒక టూరిస్ట్ గా మారాలన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి అంశాలు కూడా దాగి ఉన్నాయి. కాబట్టి ఆమె బాధ్యతలను కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం కడియం శ్రీహరి చేసినట్టుగా మనకు కనిపించింది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిగా మనకైతే రాజకీయం స్పష్టంగా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు, ముఖ్యంగా కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ చందంగా ఇవాళ మారినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అందులో భాగంగానే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రారంభం కాలేదు. ఆ ఆసుపత్రి ప్రారంభం గురించి కూడా ఆలోచించాలనే విధంగా కడియం శ్రీహరి విషయం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ గురించి కూడా ఆలోచించాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. పూర్తిగా మంత్రి కొండా సురేఖ తన బాధ్యతలను మీడియా ముఖంగా ఇవాళ మీడియాతో మాట్లాడినటువంటి మాటల ద్వారా మనకైతే ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయేలా కనిపించడం లేదు. మరో వేదికలో కొండా సురేఖ కూడా కడియం శ్రీహరి మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారో గమనించాల్సి ఉంటుంది. పూర్తిగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో మళ్ళీ వరంగల్ కాంగ్రెస్ లో ఒక రాజకీయం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి. థ్యాంక్ యూ రవికాంత్. ఈ మధ్య కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు. వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళేది. కొత్తగా వింటున్నా. ఇది మంచిది కాదు. మనము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని దేవాలయ ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
రైతులు వర్షాలు పడతాయో లేవో అని ఆగమాగమవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజేఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు, ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు, ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి, ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేయగలుగుతామనేది ఆలోచించాలి. మనకున్న అధికారం, మనకున్న పలుకుబడి, మనకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకోవాలి తప్ప వివాదాల కొరకు ఉపయోగించుకోవద్దు అనేది నా అభ్యర్థన. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళు సర్పంచ్ మొదలుకొని ఎంపీ స్థాయి వరకు వివిధ దశలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వారి గ్రామానికి సంబంధించి కానీ, వారి మండలానికి సంబంధించి కానీ, వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలపైన అధికారులను కలిసే అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, హెచ్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి కూడా మనం ఎప్పటికప్పుడు నివేదిస్తుంటాం, విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇస్తుంటాం. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి పరిధులు లేవు, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, సమస్య వారికి తీసుకురావచ్చు. అదే పద్ధతిలో ఆ ప్రోటోకాల్కు లోబడే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీపూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట, మల్లికుదుర్ల, గట్టుమల్లన్న, తిరుమలనాథ స్వామి టెంపుల్, ఈ 5 దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లను కూడా నా వెంట తీసుకొని కమిషనర్గా ఎండోమెంట్స్ యొక్క టైం తీసుకొని మా ఆలయాల అభివృద్ధి పైన మీతో మాట్లాడవలసిన అవసరం లేదు, టైం తీసుకొని వెళ్ళి వారి ఆఫీస్కి నేను వెళ్ళాను. వారి ఆఫీస్కి నేను వెళ్ళి ఆలయాల వారిగా వారికి మా చైర్మన్లతో రిప్రజెంటేషన్లు ఇప్పించాను. ఇప్పించినప్పుడు వారు ఒక మాట అన్నారు, దేవాదాయ శాఖ దగ్గర నిధులు ఎక్కువ లేవు, కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది అంటే, నేను అప్పుడు ఏం చెప్పానంటే, ప్రతి దేవాలయంలో అత్యవసరంగా చేపట్టవలసిన పనులు ఏమున్నాయో మీరు గుర్తించి ఎస్టిమేట్స్ తయారు చేసి నాకు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ, లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు మీ వ్యక్తిగత హోదాలలో కూడా వెళ్ళి అధికారులను కలుస్తూ ఉంటారు. నేను గన్పూర్ ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా మీరు ఎట్లా పోయిలేనా అనగలుగుతాను. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక సింగిల్ విండో చైర్మన్ కానీ, నాకు తెలియకుండా చాలామంది మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరైనా కూడా వారికి సంబంధించిన సమస్య పైన వారు వెళ్ళి అధికారులు కలిసే అవకాశం ఉంది. నాకు చెప్పకుండా మీరు ఎట్లా వెళ్ళారు, నా నియోజకవర్గంలో నా పరిధి, నా అధికారం దాటి మీరు ఎట్లా వెళ్ళారు అని మనం అనలేము. అంతేకాకుండా
రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష చేయరు, సమీక్షలో పాల్గొంటారు. ఒకవేళ నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే అది సమీక్ష కాదు. కలెక్టర్ నా దగ్గరికి వస్తే అది సమీక్ష అవుతుంది. నేను కలెక్టర్ దగ్గరికి పోతే అది రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా. నేను నా నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి, వాటి రిపేర్స్ గురించి, వాటి రెనోవేషన్స్ గురించి అర్చకులు లేరు, ఈవోలు లేరు, ఇవి కొంచెం చూడండి అని చెప్పడానికి మాత్రమే కమిషన్ దగ్గరికి వెళ్ళాను తప్ప మొత్తము శాఖ పైన సమీక్ష నేను ఎలా చేస్తాను, నాకేమీ అధికారం ఉన్నది అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు, అలా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. తప్పుగా అర్థం చేసుకున్నాం అనేది నా అభిప్రాయం. తర్వాత ఏదో పేపర్లో చాలా విషయాలు వచ్చినాయి. ఏదో ఎవరు కోరిపోయి సీఎం గారికి రాశారు, ఇంకెవరికి రాశారు, వివరణ అడగాలని అన్నారు. అసలు నేను తప్పే చేయలేదు, వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను నేను. అది నా హక్కు, అది ఓ ఎమ్మెల్యేగా నాకున్న హక్కు. అది నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, ఎవరి అధికారాలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ రకంగా వార్తలు రావడం కొంచెం బాధాకరంగానే ఉంది. బిజినెస్ రూల్స్ నాకు తెలియదు కాదు. ఇన్నేళ్ల రాజకీయంలో చాలా బిజినెస్ రూల్స్ తెలుసు, చాలా క్రమశిక్షణతో కూడా ఉంటాను నేను. ప్రోటోకాల్ కూడా